వెల్కమ్ బ్యాక్ యూఎస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవిత బీమా సంస్థ వారి అన్ని ఎల్ఐసి పాలసీల్లో కూడా కొన్ని రైడర్స్ ఇస్తారు. రైడర్ అంటే బేసిక్ పాలసీకి యాడ్ అయ్యేది. ఇది సపరేట్ పాలసీ కాదండి, ఒక పాలసీలో అదనపు సౌకర్యాలు. ఇవన్నీ కూడా పూర్తిగా నా సొంత అభిప్రాయం, నాకు ఎక్స్పీరియన్స్మెంట్ చెప్పేది తప్ప నేను ఎటువంటి ఆర్గనైజేషన్కి రిప్రజెంటేటివ్గా మాట్లాడలేదు. నా అభిప్రాయం మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో జీవిత బీమా పాలసీలు తీసుకుంటున్నప్పుడు ఎల్ఐసిలో కొన్ని రైడర్స్ ఇస్తారు. ఈ రైడర్స్ మీరు ఏ పాలసీ తీసుకున్నా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. వీటి ఉన్న రైడర్స్ ఏంటంటే, ఒకటి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అంటారు, ఏడివి. అంటే ప్రమాదం వల్ల మరణం సంభవిస్తే కొంచెం అదనంగా మనకి ఇన్సూరెన్స్ కావాలి అనేది మామూలు పాలసీకి రెగ్యులర్ పాలసీకి యాడ్ అవుతుంది. ఇది ఒకటి. రెండోది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్. ప్రమాదం వల్ల మరణము లేదా మరణం సంభవించకుండా శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలంటే ఈ బెనిఫిట్ తీసుకోవాలి, రైడర్ తీసుకోవాలి. లేదండి రెగ్యులర్ పాలసీలో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కావాలంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటారు. ఇవి అన్ని పాలసీలకి వర్తిస్తాయి. కానీ ఏ పాలసీ తీసుకునేటప్పుడే మీరు వీటికి ఎస్ పెట్టుకోవాలి. మీ ఏజెంట్తో మీరు మాట్లాడి, ఇగో నాకు ప్రమాద బీమా కావాలి, దాంట్లో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని సెలెక్ట్ చేస్తే ఆ ఏజెంట్లు మీకు దానికి యాడ్ చేస్తారు. తర్వాత టర్మ్ రైడర్. ఇప్పుడు ఫార్మల్గా ₹1,00,000 నాకు బీమా కావాలి అంటే 5,000 దాకా ప్రీమియం కట్టాలి. లేదండి నేను ప్రీమియం అంత ఎక్కువ కట్టలేను, నాకు ఎక్స్ట్రా 2,00,000 ఇన్సూరెన్స్ కావాలి అన్నప్పుడు ఈ రైడర్ తీసుకుంటే ఎడిషనల్ ఇన్సూరెన్స్ నామినల్ ప్రీమియంతో మీకు యాడ్ అవుతుంది. వాటి గురించి 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రీమియం వెయివర్ బెనిఫిట్. చిన్నపిల్లల పాలసీల్లో తల్లిదండ్రులకు ఏదైనా జరిగినప్పుడు ప్రీమియం కట్టకుండా ఉండే ఆ సౌకర్యాన్ని ప్రీమియం వెయివర్ బెనిఫిట్ అంటారు. ఇవన్నీ కూడా జీవిత బీమా పాలసీల్లో జీవిత బీమా సంస్థ వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి ఎడిషనల్ రైడర్స్. ఈ రైడర్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఏజెంట్కి ఎంత ఉందో పాలసీలు తీసుకునేటప్పుడు మనకు కూడా అంత బాధ్యత ఉంటుంది. సో ఈ రోజు మనం ఈ రైడర్స్ లో ఒక రైడర్ యాక్సిడెంటల్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్, అంటే ప్రమాదం వల్ల శాశ్వత అంగవైకల్యం, ఆ రైడర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ రైడర్ ఎలా ఉంటుందంటే, సహజ మరణానికి ఎలాగో ఇస్తాం, ఎల్ఐసిలో సహజ మరణానికి ఇస్తారు. అలా కాకుండా మీరు స్టేట్ బ్యాంక్ కానీ కొన్ని వాటిలో టర్మ్ పాలసీ తీసుకోండి, 2,00,000కి వచ్చి 200, 300 అంటారు చూసారా, అది ప్రమాద బీమాకి మాత్రమే ఇస్తారు, సహజ మరణానికి ఇవ్వరు. ఎల్ఐసిలో ఏ పాలసీ అయినా కూడా సహజ మరణానికి కూడా బీమా ఇస్తారు. ప్రమాద మరణం జరిగితే నాకు కొంచెం ఇంకొక అమౌంట్ రావాలంటే ఈ రైడర్ తీసుకోవాలి ఖచ్చితంగా మీరు. దీని యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అంటారు. ఈ బెనిఫిట్ రైడర్ మనం ఒక పాలసీలో జాయిన్ చేసుకోవాలంటే పాలసీ తీసుకునేటప్పుడు వయసు 18 ఏళ్ల లోపల ఉండాలి. అంటే మైనర్లకి ఈ రైడర్ ఇవ్వమంటుంది. 18 ఏళ్ల లోపల వయసు ఉన్న పిల్లలకి ప్రమాద బీమా ఇవ్వము. ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు పాలసీ చేశారనుకోండి, 18 ఏళ్ళు నిండినాక వాళ్ళ పాలసీలు యాడ్ చేసుకోవచ్చు. పాత పాలసీకి కూడా ఈ రైడర్ ఒక్క పిల్లలకి మాత్రమే అవకాశం ఉంది 18 నిండినాక. ఈ రైడర్ తీసుకోవడానికి పాలసీలో గరిష్ట వయసు 65 ఏళ్ళు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళెవ్వరికి కూడా రైడర్ ఇది ఇవ్వబడదు. సో ఎప్పుడైనా ఈ పాలసీలో రైడర్ తీసుకున్నాం అనుకోండి, 18 దాటింది 65 లోపల, ఎప్పుడు తీసుకున్నా 70 ఏళ్ల వయసు కల్లా ఈ రైడర్ క్లోజ్ అయిపోతుంది. పాలసీ ఉన్నా కూడా, మీ రెగ్యులర్ పాలసీ, హోల్ లైఫ్ పాలసీ, జీవితకాలం ఉండే పాలసీ ఉన్నా కూడా 70 ఏళ్ల వయసు కల్లా ఈ రైడర్ క్లోజ్ అయిపోతుంది. 70 ఏళ్ల తర్వాత ప్రమాద బీమా జరిగితే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ రాదు. ఇంకో ఆప్షన్ ఏంటంటే, చిన్న టెక్నికల్ పాయింట్, 70 ఏళ్ల వయసు లేదా ఏ పాలసీ బేసిక్ పాలసీ చేసుకుంటారు కదా మీరు, దాంట్లో ప్రీమియం పేయింగ్ టర్మ్, ప్రీమియం ఎంతకాలం కడతారా, 5 ఏళ్ళు కడతారా, 10 ఏళ్ళు కడతారా, 20 ఏళ్ళు కడతారా, మీరు ఫిక్స్ చేసుకుంటారు కదా. సో ఈ రెండిట్లో ఏది ముందు వస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు 50 ఏళ్ల వయసులో పాలసీ ఒకటి తీసుకొని ఈ రైడర్ యాడ్ చేశారు. సో ఎప్పుడు క్లోజ్ అవుతుంది, 10 ఏళ్ళు పెట్టుకుంటే 60కి అయిపోతుంది ప్రీమియం కట్టడం. సో 60 ఏళ్ళకి ఈ రైడర్ క్లోజ్ అయిపోతుంది. 70 ఏళ్ళ దాకా ఉంటుంది. ఏది ముందైతే అప్పుడు ఈ రైడర్ యొక్క సౌకర్యం క్లోజ్ అవుతుంది. తర్వాత దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కనీసం ఈ రైడర్ కావాలంటే 20,000 సెలెక్ట్ చేసుకోవాలి మనం. అదే ఎల్ఐసిలో ఇంకో పాలసీ ఉంది, జీవన్ శిరోమణి. దానికి ఒక్కదానికి మాత్రము మినిమం రైడర్ ₹1,00,00,000, కోటికి తక్కువ ఉండదు. పాలసీ కూడా 1 crore పాలసీ అండి, అందుకోసం మినిమం 1 crore రైడర్ తీసుకోవాలి. దాని వరకు సపరేట్ ఎగ్జంప్షన్ ఇచ్చింది కార్పొరేషన్. మిగతా ఏ పాలసీ అయినా కూడా మినిమం 20,000 తీసుకోవాలి. మాక్సిమం ఆ పాలసీలో ఎంతైతే సమ్ అష్యూర్డ్ తీసుకున్నారో, ఎంతైతే బీమా తీసుకున్నారో దానికి సమానంగా తీసుకోవచ్చు.
ఈ టోటల్ వచ్చేసరికి ఏమవుద్దంటే గ్రూప్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్ అన్ని పాలసీలు ఎల్ఐసితో చేసిన పాలసీలు మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం. ఈ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మాక్సిమం రైడర్ వచ్చేసరికి మిగతా పాలసీలు అన్ని కలిపి 1,00,00,000, ప్రమాద బీమా ₹1,00,00,000 ఇస్తాం. శిరోమణికి ఇంకో 1,00,00,000 ఇస్తాం కదా. సో ఈ రెండు కలిపి మాక్సిమం శిరోమణి ఉంటే మిగతా పాలసీ ఉంటే 2,00,00,000 వరకే ప్రమాద బీమా వర్తిస్తుంది రైడరు. అంతమించి మీరు తీసుకోవద్దు. అవకాశం మీరు మెన్షన్ చేస్తే పాత పాలసీలో కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వరు, మొదట్లోనే నో చెప్తారు. సీలింగ్ అది. సో ఇంకొక చిన్న టెక్నిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి ఎస్బీఐలో చేశారనుకోండి, అవన్నీ కూడవండి. అది సపరేటు, ఇది సపరేటు. ఎల్ఐసి వరకే మేము లెక్క తీసుకుంటాం. అంతేగాని ఇంకో ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో మీరు చేశారు అన్ని కలిపి ఇంత మించి ఇవ్వని రిస్ట్రిక్షన్ మేము పెట్టము. ఎల్ఐసిలో మాక్సిమం సీలింగ్ శిరోమణితో కలిపితే ప్రమాద బీమా 2,00,00,000 వరకు ఇస్తాం. సో దీని ప్రీమియం ఎలా పడుతుందో ఒకసారి ఆలోచిద్దాం. ₹1,00,000 పాలసీ నాకు కావాలి అనుకుంటే ఈ ప్రమాద బీమా ఎంత 1,00,000 తీసుకున్నాను అనుకోండి, సంవత్సరానికి ఒక ₹50 పెట్టాను. చాలా నామినల్ ప్రీమియం. దీనికి ఎక్స్ట్రాగా మనం కట్టేది ₹50 నామినల్ ప్రీమియం. పోలీసు, డిఫెన్స్ ఫీల్డ్, రిస్క్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకైతే ₹100. 1,00,000కి సంవత్సరానికి ఒక్కసారి ₹100 అండి. సాధారణ ప్రజలకైతే ₹50. ఈ రైడర్స్ లో ఏవి కూడా ఇంకో పాయింట్ ఏంటంటే బేసిక్ పాలసీ ఉండాలి. సపరేట్ గా రైడర్ అనే ఒక పాలసీ బేసిక్ గా ఏదో పాలసీ వేసుకుంటారు, ఎండోమెంట్, మనీ బ్యాక్, వచ్చో ఏదో పాలసీ వేసుకుంటారు. దానికి ఇది యాడ్ అవుతుంది అంతే. మన ఇష్టం, అది కావాలి వద్దు అనేది మన చాయిస్, కంపల్సరీ కాదు. సో ప్రీమియం నామినల్ ఉంటుంది. ఇప్పుడే లెక్కేసాం, 1,00,000కి ₹50. గ్రేస్ పీరియడ్ అంటారు, అనుగ్రహ దినాలు అంటారు. ప్రీమియం కట్టాల్సిన తారీఖు నుంచి 30 రోజులు, 15 అనుగ్రహ దినాలు అంటారు. బాండ్లోనే ఉంటుంది. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎల్ఐసి ప్రీమియం ఏ రోజు కట్టాలో ఒక రోజు ముందు కట్టండి. అనుగ్రహ దినాలు, గ్రేస్ పీరియడ్ ఇవన్నీ వాడవద్దు. గ్రేస్ పీరియడ్ దాటితే ఈ రైడర్ పని చేయదు, పైసా కూడా మనకి. ఎల్ఐసి ప్రీమియమ్స్ ఎప్పుడు కూడా జీవిత బీమా పాలసీలు కట్టవలసిన తారీఖు ఒక్క రోజు ముందు కట్టాలి. సో ప్రీమియం ఎలా కట్టాలి? ఏదో మనం రెగ్యులర్ చేస్తాం, ఇయర్లీ కడతానా, 6 నెలలకు కడతానా, 3 నెలలకు కడతానా, శాలరీ కటింగ్ పెట్టుకుంటాను ఎంప్లాయ్ అయితే, లేదా నా బ్యాంక్ అకౌంట్ నుంచి కటింగ్ చేసుకుంటానా, దాంతో ప్రీమియంతో పాటు ఈ ₹50 కూడా ఆటోమేటిక్ కట్టాలి. తర్వాత ఒక్కొక్క రైడర్కి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది ప్రమాద బీమా రైడర్. ఇంకో రైడర్ ఏంది, ఆరోగ్యానికి సంబంధించి. అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన టాపిక్ ఓన్లీ ప్రమాద బీమా రైడర్. మీరు ఈ రైడర్కి ఎక్స్ట్రా ₹50 ప్రీమియం కడతారు కదా, ఇది కట్టడం వల్ల మీకు మెచ్యూరిటీలో మార్పు రాదు, ఫైనల్ పేమెంట్లో మార్పు రాదు, రద్దు చేసుకుంటే మార్పు రాదు, లోన్లో మార్పు రాదు, ఈ కట్టిన డబ్బు తిరిగి రాదు. ₹50 అంటే నామినల్ ప్రీమియం అండి, కట్టిన డబ్బు తిరిగి రాదు. డెత్ క్లెయిమ్ లో సహజ మరణం జరిగినప్పుడు మీకు రీఫండ్ ఏమి ఉండదు. ప్రమాద మరణం అయితేనే ఇది కవరేజ్. ఒక్క ప్రమాద మరణానికే కవరేజ్ ఉంటుంది. ఎక్స్ట్రా కట్టిన అమౌంట్ లోన్ కావాలి, సరెండర్ చేసుకుంటాను, రద్దు చేయాలి, పేయడం అంటే ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయండి. టయానికి కట్టండి. ప్రమాద బీమాకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఈ యాక్షన్ బెనిఫిట్ రైట్ దేనికి ఇవ్వరు, దేనికి ఇస్తారు ఒకసారి మనం చదువుకుంటాం. ఇన్సూరెన్స్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం 1938 సెక్షన్ 45 ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ, భారతదేశంలో ఉన్నటువంటి జీవిత బీమా సంస్థ ఏదైనా కూడా పాలసీ చేసి స్టార్ట్ చేసిన కాడ నుంచి 3 ఏళ్లు దాటిన తర్వాత మేజర్ పార్ట్ ఎలాంటి క్లెయిమ్ అయినా ఇవ్వాల్సిందే. ఇన్సూరెన్స్ గురించి, రైడర్ గురించి చెప్పండి. 3 years లోపలే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, అన్ని హెల్త్ గ్రౌండ్స్ ఎంక్వైరీ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ 3 సంవత్సరాలు దాటిన తర్వాత, పాలసీ చేసిన తారీఖు నుంచి కంటిన్యూగా 3 ఏళ్లు కట్టిన తర్వాత ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నో అనే పవర్స్ లేదు. క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, డెత్ క్లెయిమ్స్ కి వాటికండి. సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం అది ప్రతి సంవత్సరం మారుతుంటుంది. మనం కట్టే ప్రీమియం సెక్షన్ 80C ప్రకారం 1,50,000 దాకా ట్యాక్స్ పడదు. మెచ్యూరిటీ ఎల్ఐసిలో ఎంత తీసుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ పడదు. ఈ ట్యాక్స్ చట్టాలు ఫైనాన్షియల్ ఇయర్ బట్టి మారే అవకాశం ఉంది. ప్రజెంట్ నేను 2024 జనవరిలో చెప్తున్నాను కాబట్టి ఈ రోజుకి ఈ చట్టం వర్తిస్తుంది. ఏ చట్టం వచ్చినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా ఆ రోజు నుంచి చేసే వాళ్ళకి వర్తించదు, కానీ పాత వాళ్ళకి వర్తించదు. ఇప్పుడు ఈ రైడర్ తీసుకున్న ప్రమాద బీమా రైడర్ ₹1,00,000 పాలసీ నేను చేశాను, ఎక్స్ట్రా ₹50 కట్టాను. దేనికి ఇస్తాను, దేనికి అప్లికబుల్ అవుతుంది? నెంబర్ 1, హెల్త్ కాజ్ వల్ల చనిపోతే ఇవ్వరు, మన ఇంటర్నల్ కాజెస్ వల్ల చనిపోతే ఇవ్వరు, ఆత్మహత్య చేసుకుంటే ఇవ్వరు, క్రిమినల్ రికార్డ్స్, మన వ్యక్తి ఒక మెడికల్, ఒక మర్డర్ కేసులో కానీ ఏదన్నా ఉన్నప్పుడు, ఇతనుకి జరిగినప్పుడు యాక్ట్ ఇలాంటి జరిగినప్పుడు దానికి ఇవ్వరు, యుద్ధంలో చనిపోతే ఇవ్వరు, ఫుల్గా మందు దాగి, డ్రగ్స్ వాడి, లిక్వర్ దాగి దానివల్ల ప్రమాదం ఎఫెక్ట్ చనిపోతే ఇవ్వరు, అడ్వెంచరస్ గేమ్స్ అంటే మీరు పారాట్రూపింగ్,
కొండల నుంచి దూకడాలు ఇలాంటివి చేస్తే వాటి వల్ల క్లెయిమ్ వస్తే మాత్రం ప్రమాద బీమా న్యాచురల్ డెత్ ఎలా ఇస్తాం, ఈ రైడర్ యొక్క బెనిఫిట్ ఇవ్వం. తర్వాత ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన తారీఖు నుంచి 180 రోజుల లోపల చనిపోతేనే ఈ ప్రమాద బీమా ఇస్తాం. 180 రోజులు చనిపోయారనుకోండి, సహజ మరణం కింద ఇచ్చే అమౌంట్ ఎలాగ ఇస్తాం, సహజ మరణానికి ఇస్తాం, అదంతా ఎగ్జంప్షన్ లేదు. ఈ రైడర్ వల్ల అడిషనల్ గా మనకి ఇన్సూరెన్స్ కావాలంటే మాత్రం హెల్త్ గ్రౌండ్ వల్ల చనిపోతే ఇది వర్తించదు, ఆత్మహత్య వల్ల జన్మిస్తే వర్తించదు, క్రిమినల్ రికార్డు నుండి మనకి ఎఫెక్ట్ అయితే వర్తించదు, యుద్ధంలో చనిపోతే వర్తించదు, ఫుల్గా తాగి డ్రగ్స్ వల్ల కానీ ఇటు వల్ల చనిపోతే వర్తించదు, అడ్వెంచరస్ గేమ్స్ వల్ల వర్తించదు. ప్రమాదం జరిగిన నుంచి 180 రోజుల లోపల చనిపోతేనే ఈ ప్రమాదం వల్ల చనిపోయినట్టు ప్రమాద బీమా ఇస్తారు. 180 రోజులు దాటితే ఇది. సో మన భారతదేశ చట్ట ప్రకారం ఈ ప్రమాద బీమా ఇవ్వాలి అంటే పోలీస్ కేసు ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పెట్టాలి, ఎఫ్ఐఆర్ పెట్టాలి. రెండోది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. మూడోది ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అంటాము, ఫైనల్ ఇన్వెస్టిగేషన్ అంటే పోలీసు వాళ్ళు కేసు క్లోజ్ చేస్తారు మొత్తం రికార్డ్ చేసి, లేదా కోర్టుకి ఛార్జ్ షీట్ పెడతారు, కోర్టుకి ఛార్జ్ షీట్ ఇది ప్రమాదమే అని, లేదా జడ్జిమెంట్ కాపీ, ఈ మూడింట్లో ఏది ఇచ్చినా కూడా మనం ఈ రైడర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి డ్రైవ్ చేస్తే మంచిదండి, డ్రైవింగ్స్ లేకుండా చేస్తే మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 90% రాదు అనుకోండి, ఎందుకంటే ఇస్తాము, కాకపోతే ఇంతకుముందు చేసి ఎక్స్పైర్ అవ్వడం కానీ అలాంటి ఏదైనా జరిగితే కొన్ని కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేజర్ పార్ట్ మాత్రం ట్రిబుల్స్ వెళ్ళొద్దు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు, సీటు పెట్టుకోకుండా కార్ డ్రైవ్ చేయొద్దు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేయండి. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అంటే మీరు వన్ వేస్ లో రివర్స్ లో రావడం ఇలాంటివి చేయొద్దండి. ఫార్మల్ గా అయితే క్లెయిమ్స్ మేజర్ పార్ట్ సెటిల్ చేస్తారు, కానీ బేసిక్ గా కావాల్సింది ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం, ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కానీ ఛార్జ్ షీట్ కానీ జడ్జిమెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఈ రోజుకి సబ్జెక్ట్.